శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశికి రాశిలో రాహు ప్రభావం ఉంది, ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు, అలాగే పంచమలో గురు యొక్క అనుగ్రహం ఉంటూ శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. అలాగే షష్ఠస్థానంలో బుధాదిత్యోగం ఉంది, సప్తంలో కేతు, అష్టంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ అష్టంలో ఉన్న కుజుడు అనేవాడు ఏంటంటే ఏదో ఒక చిరాకు పెట్టడం ప్రయత్నం చేస్తారు. ఆల్మోస్ట్ అక్కడికి వచ్చి మనకు ఒక 10 రోజులు అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 30 days అక్కడ ఉంటాడు, 40 days మొత్తం అంతా చిల్లర అక్కడ ఉంటాడు. కాబట్టి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఈ కుంభరాశి వారికి ఆ కుజుడు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అష్టమ స్థానం ఉందో దాని ప్రభావం ఎంతో కొంత చూపించిన ప్రయత్నం చేస్తారు. అది ఆరోగ్యం మీద చూపిస్తారు, అంతే ఇంకేం లేదు. సో ఉద్యోగరీత్యా ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ అవుతారు. ఓపెనింగ్స్ బాగుంటాయి, మీకు మంచి హైక్స్కి వెళ్తారు. మీకు ఉద్యోగరీత్యా అవకాశాలు చాలామంది రాకపోయినా మీకు మాత్రం వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా అవకాశాలు బాగుంటాయి. స్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు ఉండడము, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం, దానికి ఉపయోగించుకోవచ్చు. టైమింగ్ అంటారు చూసారు, కరెక్ట్ టైమింగ్లో మనం ప్లానింగ్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంటాయి కదా, అటువంటి ఏమైనా అవకాశాలు వస్తే మాత్రం ఈ 15 రోజులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటే పెద్దగా డెవలప్మెంట్ లేకపోయినప్పటికీ మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద చేయండి, తర్వాత వైన్స్ మీద చేయండి, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ మీద చెప్పండి, పెట్రోల్ బంక్స్ మీద చేయండి. చక్కగా మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు, శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. సంతానం ద్వారా యోగాలు కనబడతాయి, పిల్లల ద్వారా మంచి భవిష్యత్తు కనబడుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుకి ఇచ్చే మార్గాలన్నీ మీకు ఓపెనింగ్స్ అన్నీ అవుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి సరైన అవకాశం అనేది కనబడుతుంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా కొంతవరకు సఫలీకృతమైన అవకాశం 15 రోజులు మనకు బాగానే కనిపిస్తుంది. ఇదిలాగా ఉంటుండగా మనకి ఏంటంటే విశేషంగా చెప్పుకోవడానికి ఏంటంటే మంత్రం గురించి మాట్లాడేటప్పుడు అష్టంలో కుజుడు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు శివునికి అభిషేకం లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిత్యం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నంత వరకు చేయండి, లేదా గుడికి వెళ్ళి అభిషేకం చేయించి ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి ఈ 15 రోజుల్లో. ఇదేంటంటే అష్టం కుజుడు అగ్నితత్వం గల గ్రహుడు. ఈ కుజుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క అభిషేకంతోనే కొంత చల్లార్చగలుగుతాం. ఇప్పుడు ఆ మంట ఉంది, పైన నీళ్ళు వేస్తే ఆ మంట తగ్గుతుంది, అంతే తప్ప పెట్రోల్ వేస్తే తగ్గదు కదండి. అంచేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినా, శివునికి అభిషేకం చేసినా ఆ తీర్థాన్ని తీసుకుంటే ఈ అగ్ని యొక్క ప్రభావం అనేది మేము పడదు. లేకపోతే లోపల మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ ఇండైజెస్ట్ సిస్టమ్ మీద కానీ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనం బాధపడడం, ఆ కుజుడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అటాక్ చేసి వెళ్ళిపోతాడు. అది ఆ తర్వాత దాని ఇంపాక్ట్ తర్వాత కనబడుతుంటుంది. అంచేత ఇటువంటి అభిషేకం చేసుకోండి, తీర్థం తీసుకోండి, అంతవరకు ఆరోగ్యంగా ఉంటారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.